తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుందని మా ఉద్దేశం. అన్ని సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు. అంతా పార్టీ గురించి కాకపోయినా ఈ వ్యక్తిగతంగా కూడా నాకు తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. తెలుగుదేశం అమ్మ మాకు ఎప్పుడు నుండో అది అభిమానం. టీడీపీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఆయనే 20 సంవత్సరాల వరకు ఆయనే ఉండాలి. అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి, అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పాలనే మేము కావాలనుకుంటున్నామండి. ఇది ఇంకా జరగాలి అంటే కనుక టీడీపీ రావాలి, ఆయనే రావాలి. తెలుగుదేశం వస్తేనే బాగా కాపాడింది. సంపదను సృష్టించగల కెపాసిటీ ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వేరే వాళ్ళు ఎవరికి కూడా అంత టాలెంట్ లేదు, అనుభవం లేదు, ఏమి చేయలేరు కూడా. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి చక్కగా ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. అతను అన్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా స్టేట్. ఇప్పుడు అతను వస్తేనే మళ్ళీ బాగుంటుంది. రెండు టర్మ్లు వస్తే తర్వాత ఎవడొచ్చినా దోచుకు తిన్నా రాష్ట్రానికి ఏం ఇబ్బంది ఉండదు. దోచుకు తిన్నా ఏం ఇబ్బంది ఉండదు. ఒక 2 టర్ములు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తే సంపద సృష్టిస్తాడు, చక్కగా ఇండస్ట్రీస్, వ్యవసాయం అన్నీ బాగుంటాయి. గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఆయనే. అన్నటి పరిస్థితిలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తప్పించి వేరే ఎవరు వచ్చినా కానీ స్టేట్ని రన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం మన ఫండ్స్ మొత్తం తెలంగాణ వాళ్ళు తీసేసుకున్నారు. మనకి మిగిలిపోయిన ఫండ్స్ ఏం లేవు, ఎంటీ. అలాంటిది ఇన్ని సంవత్సరాలు రన్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కాబట్టే రన్ చేయగలిగాడు, వేరే వాళ్ళ వల్ల కాదు. నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం. 40 సంవత్సరాలు చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడికి అన్ని అనుభవాలు తెలుసు. ఒక దేనికైనా బ్రహ్మాండంగా మళ్ళీ సీఎం కావాలంటే, మళ్ళీ ఇక్కడ పనులు ఆంధ్రప్రదేశ్లో పనులు కావాలంటే, ఒక రాజధాని విషయంలో కానివ్వండి, లేకపోతే ఒక కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, అట్లాగే మరి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి. ఇవాళ పట్టిసీమని ఎగతాళి చేశారండి. గతంలో పట్టిసీమ కడుతున్నాడు, పట్టిసీమ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బిందెలతో తీసుకొచ్చి కృష్ణానదిలో పోతారని ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అదే పట్టిసీమ ఈ డెల్టా రైతాంగం మొత్తం కూడా 40 బస్తాలు పండించి ఒక దేవుళ్ళ లెక్క చంద్రబాబు నాయుడు గారిని పూజిస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలి. ఈ రాష్ట్రంలో ఇవన్నీ పూర్తి చేస్తారు తప్ప వేరొకళ్ళు వస్తే మటుకు ఈ రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం మనం. అంతగా తప్ప చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలని మేము మరోసారి కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తేనే కొంచెం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సీఎం సీనియర్ కాబట్టి ఫ్యూచర్లో ఆయనకు మళ్ళీ అవకాశం ఉంటే తొందరగా డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న ప్రాజెక్టు వర్క్లు కూడా పెండింగ్ పడకుండా ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ మారిందనుకోండి, మళ్ళీ ఆ జీవోలు పాస్ చేసి మళ్ళీ వాళ్ళు కొత్త సిస్టమ్ అన్నీ పెట్టేడు కల్లా ఇబ్బందులు అయితే ఈలోపు జనాలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. టీడీపీ అండి. మామూలుగా ప్రస్తుతానికి వాళ్ళే కొంచెం డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ ఉండదండి. ఎవరు వచ్చినా ఏం వల్ల కాదు. చంద్రబాబు నాయుడే రావాలి. అన్ని పథకాలు బాగుంది. స్టోర్లో కానీ దేంట్లో అన్నింటిలో మంచి చేస్తాను. నేను చంద్రబాబు నాయుడికి నాకు ఓటు వచ్చిన కానీ ఆయనకి వేస్తున్నాను. తెలుగుదేశం వస్తేనే మళ్ళీ ఇప్పుడు ఉన్నవన్నీ కంప్లీట్ అవుతాయి. చాలా బాగా చేశాడు. మళ్ళీ అబద్ధం ఆడకూడదు. మా చంద్రబాబు నాయుడు అన్న మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బాగుపడ్డాడు. చాలా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు లేకపోతే డబ్బులు ఇస్తున్నాడు. మొత్తం చేస్తున్నాడు అమ్మ. అనుభవం ఉంది. ఎంతో కొంత డెవలప్మెంట్ కనపడుతుంది. రోడ్లే కానీ, బైపాస్ రోడ్లే కానీ, ఏమైనా కానీ, ఇంటి ఇల్లు ఇస్తాం కానీ, పెన్షన్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. అన్నీ కొంచెం బాగానే చేశాడు. రోడ్లు గీట్లు అన్నీ వేపిస్తున్నాడు. వేపిట్లేదని ఎవరు చెప్తారు? ప్రాజెక్టులు అన్నీ బాగానే చేస్తున్నాడు. అమరావతి రాజధాని కూడా 100%లో 85% రాజధాని చేశారు మేడం. అందుకని ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు. ఈసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే బాగుండిద్ది అనుకుంటున్నాను. పెన్షన్లు ఇచ్చారు. మనకి 5 సంవత్సరాల్లో కూడా ఆయన బాగా చేశారు రాజకీయం తరపు నుంచి. అందుకని చెప్పేసి మళ్ళీ ఆయనే వస్తే డోక్రా గ్రూప్ వాళ్ళకి కానీ ఏదైనా కానీ బాగా చేశారని అనుకుంటున్నాము. ఈసారి కూడా ఆయనే వస్తే బాగుండిద్దని. రాజధాని అమరావతిని డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అమరావతి కూడా కన్స్ట్రక్షన్, ఆ డెవలప్మెంట్స్ పూర్తిగా మళ్ళీ అన్నీ జరగాలంటే మళ్ళీ అది ఒక చంద్రబాబు నాయుడు తరం అయిద్దని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మంచి పనులు చేశారు కదా కొన్ని. చంద్రబాబు సంక్షేమ పథకాలు బాగున్నాయి, రాజధాని అభివృద్ధి బాగుంది, పోలవరం బాగుంది కాబట్టి అన్నీ బాగున్నాయి కాబట్టి చంద్రబాబు వస్తేనే బెటర్. చంద్రబాబు అనుభవం ఉంది కదా, 30 years అనుభవం ఉంది. అది చంద్రబాబు వస్తేనే ఇవన్నీ పూర్తి అవుతాయని మా ఆశ. బాగానే ఉంది. రోడ్లు గేట్లు అన్నీ బాగానే వేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, అన్నీ వేశారు గ్రామాల్లో. చంద్రబాబు నాయుడు చాలా చేస్తున్నాడు. మరి దానివల్ల కత్తి అందరూ కూడా అనుకూలంగా నడుతున్నారు. మరి ఇక ఆతరస్థానం తట్టని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు జరుగుతున్న వర్క్ కానీ, ఈ లేడీస్లో ఉన్న దీనికి కానీ
ఏదైనా మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే మన రాజధానిగా అన్ని విధాల బాగుంటుంది. ఆయన చేయగలుగుతాడు, ఎందుకంటే కొద్దిగా వరకు ఆ పార్టీ తరఫున చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనే వస్తే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.